ఇది ఆఫీస్లో టీచర్ కూడా సాల్వ్ డబ్బులు సరే గారు ఇక్కడ మొదలు పెట్టించండి ఎలా అయితే వెల్కమ్ తమ్ముడు ముందుకు వచ్చారా అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మెయిన్ ఎజెండా ఈ రెవెన్యూ సదస్సులకి ఏంటంటే మన భూ సమస్యలు ఏవైతే ఇప్పటి వరకు ఉన్నాయో పీజీఆర్ఎస్ పెండింగ్ కానీ లేకపోతే కొత్తగా ఎవరైనా పెటిషనర్స్ వచ్చి వాళ్ళు సబ్మిట్ చేసుకోవాలంటే అలాంటి ఒక అవకాశాన్ని మన ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. ఈ రోజు నుంచి 9వ తారీఖు జనవరి వరకు జరుగుతున్న ఈ రెవెన్యూ సదస్సుల్లో భాగంగానే మన పెటిషనర్స్ కానీ అప్లికెంట్స్ కానీ చేయవచ్చు. ప్రతి మండలంలో కూడా మొత్తం స్టేట్లో కూడా జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి మండలాల్లో ఒక విలేజ్ని రోజుకి ఒక విలేజ్ని టార్గెట్ చేస్తూ అందులో మన భూ సమస్యలను తగ్గించడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. సో అందులో భాగంగానే మనకి ఇనాగ్రేషన్ చేయడానికి మన మినిస్టర్ గారు వచ్చి ఉన్నారు, 11th వార్డ్ కార్పొరేటర్ గారు కూడా వచ్చారు, అండ్ తహసీల్దార్ అర్బన్ గారు అన్నీ కూడా పరిష్కారం జరుగుతాయి. సో కొంతమంది పెటిషనర్స్తో కూడా మాట్లాడారు. సందేశం ఇప్పుడు మన బీఆర్ఓ గారు చదువుతారు. గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారికి, మన కలెక్టర్ గారి సార్కి, ఇక్కడ సభకు విచ్చేసిన ప్రజలందరికీ కూడా నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం. దాన్ని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం పట్టుబడుతుంది, అనురక్షణ కోసం శ్రమిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి, తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమానులు అస్తారు. అన్ని పిటిషన్లు ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వింటారు. 2019కు ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి, చుక్కల భూముల పరాధీనం వంటి వాటిపై వినతులు తీసుకొని పరిశోధనకి భద్రత కల్పించే బాధ్యత మాది అని మీకు మాట ఇస్తున్నాము. నేను కూడా ఈ యొక్క రోజు మనము జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు మొదలు పెడుతున్నాము. ఈ యొక్క రెవెన్యూ సదస్సులది ఏమేంటంటే మనకు రాబోయిన ఇంకొక 30-40 రోజులు జనవరి 8వ తేదీ లోపల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో రెవెన్యూ సిబ్బందులు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఒక షెడ్యూల్ ప్రకారము ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ సంబంధించిన పూర్తి రికార్డులు, అంటే అది అడంగల్స్ కావచ్చు, పాత రికార్డ్స్ కావచ్చు. పాత రికార్డ్స్ ఏంటంటే మనకు 10-1లు ఉంటాయి, 1Bలు ఉంటాయి, అదేవిధంగా పాత పుట్టడంగల్స్ ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వం 22A రిజిస్టర్లు ఉన్నాయంటే అవి ఉంటాయి. ఇలాంటివి అన్ని రికార్డుతో సహా జనాల దగ్గర గ్రామ స్థాయికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు, అక్కడ వాళ్ళు చాలా కాలం నుంచి ఉన్న సమస్యలు ఉండొచ్చు, కొత్తగా అరైజ్ అయిన సమస్యలు ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు నమోదు చేయడం అవుతాయి. సో దానికి ఆన్లైన్లో పీజీఆర్ఎస్ రెవెన్యూ సదస్సులు అని చెప్పి సపరేట్గా ఒక ఆన్లైన్ ఎంట్రీ మొడ్యూల్ కూడా ఇవ్వడం జరిగినాయి. సో ఆ మొడ్యూల్లో ఎంటర్ చేసిన తర్వాత కొన్ని సమస్యలు గ్రామ స్థాయిలోనే సాల్వ్ చేసిన సమస్యలు ఉంటాయి. కొన్ని చిన్న చిన్న బౌండరీ డిస్ప్యూట్స్ కావచ్చు, లేదంటే కొన్ని మన బేసిక్ ఎంట్రీ రెవెన్యూ రికార్డులో ఎంట్రీస్ తప్పు ఉన్నవి కావచ్చు, లేదంటే చిన్న గొడవలు ఊరు లెవెల్లోనే తహసీల్దార్ ఆధ్వర్యంలోనే మాట్లాడుకున్నది అయితే సాల్వ్ చేసిన సమస్యలు ఉండొచ్చు. అలాంటివన్నీ కూడా వీలైనది ఆ రోజుకి ఆ రోజే ఆ గ్రామ సభలోనే తెలిసినట్టు కొన్ని సమస్యలు మన రెవెన్యూ రికార్డులో మార్పు చేయాల్సినవి ఉంటాయి. కొన్ని పేర్లు తల్లిదండ్రులది పేర్ల నుంచి పిల్లలది పేర్లు మార్చుకోవడం కానీ, లేదంటే మ్యూటేషన్స్ చేయాల్సినవి కానీ, ఇలాంటివి కొన్ని సమస్యలు మన రికార్డ్స్లో మార్చాల్సిన సమస్యలు ఉంటాయి రెవెన్యూ తరపు నుంచి. అవన్నీ కూడా పీజీఆర్ఎస్ రెవెన్యూ సదస్సుల మొడ్యూల్లో నమోదు చేయడము. కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన సర్వీసెస్ ఉంటాయి.
అంటే ఇన్కమ్ సర్టిఫికేట్లు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్లు కావచ్చు, లేదంటే రైస్ కార్డ్స్ కానీ అలాంటివి ఏమైతే కొత్తగా ప్రభుత్వం నుంచి మీకు అందాల్సిన సర్వీసెస్ ఉంటాయి, అవి కూడా ఆన్లైన్లో సర్వీస్ మొడ్యూల్లో సపరేట్గా ఎంటర్ చేసుకొని మనము ఇవన్నీ కూడా నమోదు చేయడం జరుగుతాయి. అదేవిధంగా ఆ గ్రామానికి వచ్చిన ఇంతకు ముందు లాస్ట్ ఒక 3-4 నెలల ఆ గ్రామానికి సంబంధించి మండల స్థాయిలో కానీ, డివిజన్ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఎక్కడైనా సమస్యలకు సంబంధించిన ఎక్కడైనా నమోదు చేసిన విషయాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా ఒకసారి అందరికీ ఈ సమస్యలు ఈ గ్రామ స్థాయిలో జరిగినాయి, దీనికి సంబంధించిన ఈ చర్యలు తీసుకున్నారు, లేదంటే ఒక 100 సమస్యలు ఉన్నట్లయితే 60 దాకా సమస్యలు ఇప్పటి వరకు సాల్వ్ చేయగలిగాము, మిగిలిన 40 ఈ స్థాయిలో ఉంది అని చెప్పి అవి కూడా ఒకసారి చదివి వినిపిస్తారు ప్రతి ఒక్కరికి. సో ఈ యొక్క పద్ధతి కింద మనం అనుకున్నది ఏంటంటే నెక్స్ట్ ఒక 30 రోజుల్లో రెవెన్యూ యంత్రాంగం జనాలకి దగ్గరికి వెళ్తారు, వాళ్ళ సమస్యలు వాళ్ళు ఆఫీస్కి రాకుండానే మన స్థాయికి వస్తుంది, అది మనం నమోదు చేసిన తర్వాత రాబోయే రోజుల్లో ఇది సాల్వ్ చేస్తాము. సో ఈ యొక్క ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులు చేయడం జరిగినాయి. మనం ఈ రెవెన్యూ సదస్సులు మొదలుపెట్టిన ముందు కొన్ని ఆల్మోస్ట్ ఒక 300 గ్రామాల పైన రీసర్వే అయిన గ్రామాలు ఉన్నాయి, అక్కడ రీసర్వే గ్రామ సభలు కూడా జరిపి ఉన్నాయి. సో ఆ రీసర్వే గ్రామ సభలు వచ్చిన సమస్యలు కూడా సుమారుగా ఒక 8,000 సమస్యలు మనకు జిల్లా వ్యాప్తంగా వచ్చింది. దాంట్లో ఒక 1,500 దాకా మనం సాల్వ్ చేయగలిగాము, మిగిలిన ఇంకా కూడా సాల్వ్ చేయాల్సినవి ఉన్నాయి, అది కూడా మనం చేయబోతున్నాము. సో ఈ గ్రామంలో కూడా అంటే ఫస్ట్ మన ప్రయారిటీ ఏంటంటే సుమారు ఒక 400 గ్రామాల్లో మనకు రీసర్వే జరగలేదు, ఆ గ్రామానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకొని ఆ గ్రామాల్లో ముందుగా ఈ రెవెన్యూ గ్రీవెన్స్లు నడపబోతున్నాము. దాని తర్వాత బై December 20th సుమారుగా నెక్స్ట్ ఒక 20-30 రోజుల్లో మనకు ఈ 400 గ్రామాలు అయిపోతాయి. దాని తర్వాత రీసర్వే గ్రామాల్లో కూడా మళ్ళీ ఒకసారి కూడా ఈ రెవెన్యూ సదస్సులు నడపబోతున్నాము. సో మన ప్లాన్ ఏంటంటే ఇంకా రాబోయిన 30-40 రోజుల్లో January 8వ తేదీ లోపల జిల్లాలో ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్క రెవెన్యూ విలేజ్లో కూడా తహసీల్దార్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా తహసీల్దార్ ఉండి విఆర్ఓ, డిటి, సర్వేయరు, అదేవిధంగా ఆర్ఐ వీళ్ళందరూ కూడా కలిసి కూర్చొని ఆ సమస్యలు సాల్వ్ చేయడం అనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సదస్సులు మనం చేయబోతున్నాము. సో దీనికి సంబంధించి ఈరోజు గవర్నమెంట్ ఎంఐడి మినిస్టర్ గారికి ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడుకొని అదేవిధంగా డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయాలని కోరుకొని సెలవు తీసుకున్నాను. నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి, ఆర్టీఓ అనుష గారికి, అడిషనల్ కమిషనర్ ఓహరేష్ గారికి, మరియు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారికి, లోకల్ కార్పొరేట్ అరుణ గారికి, మరి ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారాలు, మీడియా పర్సన్స్ కూడా నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు ఈరోజు ప్రారంభించమని 6వ తేదీ వచ్చే నెల 8వ తేదీ వరకు అంటే 33 రోజులు ఈ రెవెన్యూ సదస్సులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తుల్ని దౌర్జన్యంగా వాళ్ళ పార్టీ వాళ్ళకి కట్టబెట్టింది. అది ఇక్కడక్కడ అన్ని దగ్గరలో అంటే పేదల దగ్గర నుంచి లాక్కున్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ దగ్గర నుంచి లాక్కున్నారు. ఈ విధంగా గత ప్రభుత్వం చేసింది. అంతేకాకుండా వాళ్ళ చట్టాలు తెచ్చారు, ఆ చట్టంలో పవర్స్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు, ప్రజల చేతిలో లేకుండా. మన భూమి మన ఆస్తి, మీ భూమి మీ ఆస్తి కాకుండా మీ భూమి మీద మీ ఆస్తి మీద కూడా గత ప్రభుత్వం వాళ్ళకు ఉండేటట్టుగా తెచ్చుకున్నారు చట్టం. వాళ్ళే చట్టం చేశారు. వాళ్ళు చేసిన చట్టంలో పూర్తి పవర్స్ వాళ్ళదే. మీ స్టాంప్స్ మీద వాటి మీద మీ బొమ్మ కాదు, వైసీపీ నాయకుడు యొక్క బొమ్మ వేసుకునేటట్టుగా అలా చేశారు. రాళ్ళు నాటితే రాళ్ళ మీద కూడా వాళ్ళ బొమ్మలు చెక్కున్నారు. ఎవరికైనా సెంటిమెంట్ ఉంటుంది, ఇది నా ఆస్తి, 1 సెంటు కావచ్చు, 2 సెంట్లు కావచ్చు, 3 సెంట్లు కావచ్చు. ప్రతి ఒక్కరికి ఎట్లుంటుందంటే ఇది నా ఆస్తి, ఇది తర్వాత నా పిల్లలకి ఇవ్వాలా, నా కొడుకుకి ఇవ్వాలా, లేదా నా కూతురికి ఇవ్వాలా, నా అల్లుడికి ఇవ్వాలా, నా కోడలికి ఇవ్వాలా, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది సహజం.
అలాంటి జరగకుండా గత ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలో కంప్లీట్గా పూర్తిగా పవర్స్ వస్తే ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, మేము రాగానే ఆ చట్టాన్ని క్యాన్సిల్ చేస్తామని మాట చెప్పిన ప్రకారం దాన్ని క్యాన్సిల్ చేశారు. మాట చెప్పిన ప్రకారం ఆ చట్టాన్ని క్యాన్సిల్ చేసి మరొక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కొత్త చట్టం, ఒక చట్టం 1982లో ఉంటే దానికంటే పవర్ఫుల్గా ఉండేటట్టుగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఎవరైనా మరొక ల్యాండ్ని లేదా ప్రభుత్వ ల్యాండ్ని కబ్జాలు చేస్తే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష. మరొకసారి చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం మొన్న అసెంబ్లీలో తీసుకొచ్చాం. మొన్న అసెంబ్లీ జరిగిన రోజులు ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టం ప్రకారం ఎవరైనా మరొక స్థలాన్ని కానీ వాళ్ళ యొక్క ఇంటిని కానీ వాళ్ళ ఆస్తిని కానీ కబ్జా చేస్తే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలకు జైలు శిక్ష. అంతేకాదు ఆ యొక్క స్థలానికి ఎంత విలువ వస్తుందో విలువ కూడా కట్టాలి. ఆ యొక్క స్థలం యొక్క విలువ ఎంత ఉంటుందో ఆ విలువ కట్టాలి. 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు. నాన్ బెయిలబుల్ తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకొచ్చామంటే గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలని ప్రజలకి రక్షణ కల్పించాలని ప్రభుత్వం చేసింది. దాని మీద ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఈ నెల 6వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల జనవరి 8 దాకా ఈ సదస్సులు ప్రతి గ్రామంలో, ప్రతి చిన్న గ్రామం పెద్ద గ్రామం, చిన్న గ్రామం అయితే ఒక పూట, పెద్ద గ్రామం అయితే రోజంతా పెట్టమని యాక్చువల్గా ఆదేశించారు. దాని మీద ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ యొక్క నెల్లూరులో కూడా ఈరోజు ఈ యొక్క 11వ వార్డులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేను అందరికీ చెప్పేదంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఎక్కడైనా మీకు అన్యాయం జరిగితే దాన్ని ఈ యొక్క గ్రామ సభలకు వచ్చి ఈ రెవెన్యూ సదస్సులకు వచ్చి వివరించండి. వాడు వెంటనే ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు. మీరు కూడా ఆన్లైన్లో డైరెక్ట్గా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చైనా మీరు ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా ఆన్లైన్ ఎంటర్ చేస్తే అవన్నీ కూడా వెంటనే రెవెన్యూ వాళ్ళు వెంటనే కలెక్టర్ గారు వాళ్ళ కింద ఉన్న సిబ్బంది వెంటనే చేస్తారు, వాళ్ళు సాల్వ్ చేస్తారు. లేదు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే దీన్ని ప్రతిరోజు ఈ 33 రోజులు ప్రతిరోజు రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి, ఏ మండలం నుంచి, ఏ గ్రామం నుంచి, ఏ వార్డు నుంచి ఎన్ని సమస్యలు వస్తున్నాయి చూసి ఎన్ని కలెక్టర్లు చేయగలిగారు, ఎన్ని చేయలేకపోయారు. ఒక్కోసారి కొన్ని చేయలేము, కోర్టులలో ఉంటాయి. మీరే కోర్టులు పెట్టారు, ఆ హైకోర్టులో అట్లా అలా ఉన్నప్పుడు ఏంటంటే వాయిదా వేస్తుంటారు. అట్లాంటివి కొన్ని అవుతాయి, తప్పదు. అటువంటివి కాకుండా కలెక్టర్ గారి యొక్క లెవెల్లో ఉండే అన్నీ కూడా కంప్లీట్ చేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ వీటిని మీరు పరిశీలించుకొని దీనివల్ల మీ యొక్క ఆస్తిని మీరు కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఏం కావాలి ఎలిజిబిలిటీ ఉంటే మార్చుకొస్తాను. మార్చ్
సందర్భంగా ఆయన ఈరోజు రాష్ట్రంలో అన్ని గ్రామాలలో, మండలాల్లో, జిల్లాల్లో, ఈ యొక్క వార్డులలో ఈరోజు రెవెన్యూ సదస్సు స్టార్ట్ అయినాయి. ఈ నెల 6వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు, అంటే 33 రోజులు ఈ రెవెన్యూ సదస్సు జరుగుతాయి. ఈ రెవెన్యూ సదస్సు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు, వాళ్ళ పని కేవలం ల్యాండ్స్ని కబ్జా చేయటమే. అది చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు, 1 సెంటు భూమి కావచ్చు, 2 సెంట్లు కావచ్చు, లేదా 1 ఎకరా కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు. అక్కడికి ఇండస్ట్రీస్ని కూడా వదల్లా, వాళ్ళని కూడా కైవసం చేసుకున్నారు. కోర్టులు వదల్లా, కోర్టులు ఉన్నాడు కూడా కైవసం చేసుకున్నారు. ఇలా ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరిగింది. ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు, మన ల్యాండ్ ఉంటుందో లేదో అని. జనరల్గా మన డాక్యుమెంట్స్ మీద ఎవరి బొమ్మలు ఉండవు, సీఎం గారు బొమ్మ వేసుకున్నారు. మన డాక్యుమెంట్స్ మీద ఆయన ఏందండి వేసేది? మన డాక్యుమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ. అది ఎంత అన్యాయం! ఈ విధంగా యాక్చువల్గా గత ప్రభుత్వం అరాచకాలు చేసినాయి. ఆ ప్రభుత్వంలో పరిపాలన లేదు, ప్రజా పరిపాలన లేదు, ప్రజా పరిపాలన పోయింది. ఏ ఎమ్మెల్యే అనుకుంటే వాళ్ళకే ల్యాండ్, లేదా ఆయన తీసుకోవటం. ఎమ్మెల్యేనా తీసుకున్నాడు, లేదంటే ఎవరికన్నా ఇప్పించేవాడు. ఇది తప్పితే ఇంకేం లేదు. ప్రజా పరిపాలన పోయి అందరూ భయభ్రాంతులయ్యి ఆ యొక్క ప్రభుత్వాన్ని 11 సీట్లు కట్టడి చేశారు. అయితే ఎలక్షన్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, మా ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం తెచ్చిన యాక్ట్ని క్యాన్సిల్ చేస్తామని. అన్న ప్రకారమే రాగానే యాక్ట్ని క్యాన్సిల్ చేశాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారో, అంటే మీ ఆస్తి కాదు నా ఆస్తి అన్నట్టుగా తీసుకొచ్చాడు ఆయన. ఆ యాక్ట్లో ఏదైనా ప్రజా పరిపాలనలో ఉన్నాం, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజలకు ఏం కావాలో వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి చేయాలా. అది చేయలా. ఆస్తి అనేది సెంటిమెంట్. ప్రతి ఒక్కరికి 1 సెంటు ఉన్నా 2 సెంట్లు నాది, ఇది నాది అనేది ఉంటుంది. ఆ తర్వాత నా కొడుకు ఇచ్చుకోవాలో, లేదా కూతురుకో, అల్లుడికో, మనోరాలకో, మనోడికో అని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ లేకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అందుకనే ఈ ప్రభుత్వం రాగానే మన అసెంబ్లీలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ బిల్ 2024 తీసుకొచ్చాం. మీ ఆస్తిని కాపాడటం కోసం ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్లో ఏంటంటే, ఎవరైనా మరొక ఆస్తిని కబ్జా చేసినా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష. దీంట్లో నాన్ బెయిలబుల్ యాక్ట్, జైలు శిక్ష 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు. ఏ ప్రైవేటు వ్యక్తి ఆస్తి అయినా లాక్కున్నా, లేదా ప్రభుత్వంది లాక్కున్నా, ఏది చేసినా 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టారు. అంటే నాన్ బెయిలబుల్ యాక్ట్ని తీసుకొచ్చారు. అందుకనే ఇవన్నీ పరిష్కరించాలా, గత ప్రభుత్వంలో జరిగిన పరిష్కరించాలని ఈ రెవెన్యూ సదస్సుల్ని ఈ నెల 6వ తేదీ ఇవాళ నుంచి వచ్చే నెల 8వ తేదీ 3 రోజులు పెట్టారు. మీరు అక్కడున్న సచివాలయాలకు వచ్చినా, ఎక్కడైతే చెప్తారో అక్కడైనా ఎన్రోల్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లోనే ఎన్రోల్ చేసుకోవచ్చు. వీటిల్ని ఒక నెల రోజుల లోపల అధికారులు దాన్ని సాల్వ్ చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు అన్నదమ్ములు హైకోర్టుకు పోయో, లేదంటే లోయర్ కోర్టుకు పోయో, సుప్రీంకోర్టుకు పోయో ఉండి వాటిని పరిష్కరించడం కష్టం అవుతుంది. మీరు రాజీ పడితే అవి చేయగలం, మీరు రాజీ పడకుండా అవి చేయలేము. ఈ విధంగా ఒక వినూతనంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తిని కాపాడాలి, ఎవరి ఆస్తి వాళ్ళదే ఉండాలి, ఈ యొక్క దౌర్జన్యాలు, లాక్కోటాలు ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టారు. వీటిలో ఈ కొత్త చట్టాన్ని కూడా తెచ్చారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని యాక్చువల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీన్ని సద్వినియోగం చేసుకొని
మీ యొక్క సమస్యలు సాల్వ్ చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఇలా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా ఎప్పటికప్పుడు నెల్లూరులో కలెక్టర్ గారితోనూ ఆ కన్సర్న్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి ఎన్ని సమస్యలు ప్రతిరోజు వస్తున్నాయి, అందులో ఎన్ని సాల్వ్ చేస్తున్నారు, ఎన్ని సాల్వ్ చేయలేకపోయారు, సాల్వ్ చేయకుండా పోవడానికి కారణాలు ఏందని తెలుసుకొని వాటన్నీ కూడా సాల్వ్ చేస్తూ సాల్వ్ చేయలేకుండా పోయిన దానికి కారణాలు కూడా వాళ్ళకి వివరించమని చెప్పాను. వాళ్ళని పిలిచి ఈ కారణం వల్ల ఇది కోర్టులో ఉండటం వల్ల చేయలేకపోతున్నాం అని వివరించమని చెప్పాను. ఆ విధంగా ఈ సమస్యలను చేసి వీలైన తొందరలో అయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి. దేవాదాయ శాఖ వాళ్ళ యొక్క భూములు ఆక్యుపై చేసుకొని ఉండారు, లేదా ఇల్లు కట్టుకొని ఉండారు, ఇరిగేషన్ కట్టల మీద యాక్చువల్గా ఇల్లు కట్టుకొని ఉండారు. వాళ్ళందరి సమస్యలు ఉన్నాయి. అటువంటి వాళ్ళ సమస్యలు కూడా సాల్వ్ చేయాలి ముఖ్యమంత్రి గారికి మేమందరూ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దానికి కూడా చట్టాలు తీసుకొస్తాం. అయితే కొన్ని చట్టాలు తీసుకురావాలంటే కేంద్రం యొక్క ఇచ్చే చట్టాలకు అనుగుణంగా తీసుకురావాలి. కేంద్రం ఇచ్చే వాటికి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం చేయాలి. వాటికి కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు యాక్చువల్గా ఎమ్మెల్యేలు, అదేవిధంగా నెల్లూరులో కార్పొరేట్లు కావచ్చు, లేదా వివిధ పార్టీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వినతులు ఇచ్చారు. సార్ 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి మేము ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్నాం. 40 ఏళ్ళు బాలాజీ నగర్లో ఇచ్చారు, 48వ డివిజన్లో ఇచ్చారు, ఇట్లా అనేక డివిజన్లు 54, 53లో ఇచ్చారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాము, మాకు రిజిస్ట్రేషన్స్ కావట్లేదు, మేము బ్యాంకుల్లో పెట్టుకోవాలంటే వీలు కావట్లేదు చేయమని అవన్నీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అవన్నీ కూడా స్టడీ చేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఇచ్చే చట్టాలకు అనుగుణంగా చేయాలి. అవన్నీ వాటికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఇచ్చే చట్టాలకు అనుగుణంగా చేయాలి. అందువల్ల కొద్దిగా ఓపిక ఉండండి. అవన్నీ కూడా 1 by 1 చేస్తామని నెల్లూరు ప్రజలే రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పార్టీ వాళ్ళైనా చట్టానికి అతీతులు కాదు. ఇప్పుడు తెచ్చిన చట్టం 2024 బిల్లు ఏదైతే ఉందో దాని ప్రకారం ఎవరైనా శిక్షించబడతారు. ఎవరైనా మరొక ఆస్తిని లాక్కొని ఉంటే మీరే వాళ్ళకి ఇచ్చేసేయండి. అంటే ఖచ్చితంగా ఈ చట్ట ప్రకారం 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష. ఓకే.